హలో ఆల్ వెల్కమ్ టు ఇన్ఫోటాక్స్. సో ఇండియన్ ప్రీమియర్ లీగ్ స్టార్ట్ అవబోతుంది. ఇవాళ ఫస్ట్ మ్యాచ్ కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ. సో ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఇది 18th సీజన్ అండ్ 17 సక్సెస్ఫుల్ సీజన్స్ అయితే జరగడం మనం చూసాం. అండ్ క్రికెట్ కి సంబంధించి ఒక సౌండ్ ఎక్కువ వినిపించిందంటే ఆఫ్ కోర్స్ 50 ఓవర్స్ వరల్డ్ కప్ కానీ T20 వరల్డ్ కప్ కానీ ఇవన్నీ క్రికెట్ క్రికెట్ కి ఉన్న ప్రాముఖ్యతను కానీ క్రికెట్ కి ఉన్న గొప్పతనాన్ని కానీ ప్రపంచం మొత్తానికి అట్లీస్ట్ క్రికెట్ ఆడే కంట్రీస్ చుట్టుపక్కల ఉన్న దేశాల వరకు కూడా వినపడేలా చేస్తాయి. బట్ ఐపీఎల్ వన్స్ వచ్చాక అండ్ ఐపీఎల్ క్రేజ్ అలా పెరుగుతూ ఉన్నాక ఎప్పుడైతే ఐపీఎల్ వన్ ఆఫ్ ది బెస్ట్ క్యాష్ రిచ్ లీగ్స్ అండ్ బెస్ట్ ఫ్రాంచైజ్ లీగ్ స్పోర్ట్స్ ప్రకారం బెస్ట్ ఫ్రాంచైజ్ లీగ్ అనేసి ఎప్పుడైతే అనౌన్స్ చేయడం జరిగిందో ఐపీఎల్ మీద ఇంకొంచెం ఎక్కువైంది. అండ్ ఐపీఎల్ కారణంగానే ఇప్పుడు T20 ఫార్మాట్ అనేది నెక్స్ట్ మనం ఒలింపిక్స్ లో కూడా ఇంక్లూడ్ చేయడం ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయిందని చెప్తున్నారు. సో ఏదైనా ఐపీఎల్ చాలా రకాలుగా చాలా విధాలుగా చాలా మంది కొత్త ప్లేయర్స్ ని క్రికెట్ కి పరిచయం చేసింది. సో ఓవరాల్ గా ఐపీఎల్ ఇప్పుడు కూడా ప్లేయర్స్ కి హెల్ప్ చేస్తూ వచ్చింది అండ్ క్రికెట్ కి హెల్ప్ వచ్చింది అండ్ అఫ్ కోర్స్ T20 ఫార్మాట్ కి ఎక్కువ హెల్ప్ చేసింది. అండ్ దాని వల్ల ఏదైతే 50 ఓవర్స్ ఫార్మాట్ క్రికెట్ నిలబెట్టిందో ఆఫ్టర్ టెస్ట్ ఫార్మాట్ అది కొంచెం దెబ్బ పడింది. బట్ ఓవరాల్ గా అయితే మాత్రం ఐపీఎల్ వల్ల చాలా న్యాయమే చేకూరింది. అండ్ నా వరకు ఏంటంటే T20 వరల్డ్ కప్ అవుతుంది అండ్ T20 మ్యాచెస్ అవుతున్నాయి, దాని సిరీస్ గట్ అవుతుంటాయి. బట్ దానికంటే కూడా ఐపీఎల్ అనేది చాలా టఫెస్ట్ లీగ్, వాల్యుబుల్ లీగ్ అనట్లేదు కానీ టఫెస్ట్ లీగ్. ఎందుకంటే 14 మ్యాచెస్ ఆడాలి అండ్ డిఫరెంట్ ప్లేయర్స్ ఉంటారు. ముఖ్యంగా ఫారినర్స్ అయితే 4 మెంబర్స్ ఉండాలి టీంలో. సో సెలెక్ట్ అయిన ఫారినర్స్ టీంలో ఉండాలంటే చాలా గట్టిగా పర్ఫార్మెన్స్ ఇవ్వాలి. అండ్ మన డొమెస్టిక్ లెవెల్లో సెలెక్ట్ అయిన ప్లేయర్స్ అయితే పక్కగా వాళ్ళ ఛాన్స్ ఎప్పుడు వస్తుందో వాళ్ళు ఎదురు చూస్తూ కూర్చోవాలి. అండ్ వాళ్ళ ఛాన్స్ వచ్చాక వాళ్ళు కూడా దాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలి. బికాస్ ఐపీఎల్ అనేది ప్రపంచ వ్యాప్తంగా అందరూ చూసే లీగ్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బిగ్ బాస్ లీగ్ కానీ పాకిస్తాన్ లీగ్ కానీ ఇవేవో జస్ట్ ఇగ్నోర్ చేసే లీగ్ కాదు ఐపీఎల్. ఐపీఎల్ అంటే ఒక ఇంటర్నేషనల్ మ్యాచెస్ ఎలా చూస్తారు అంతకంటే ఇంట్రెస్టింగ్ గా చూస్తారు ఐపీఎల్ ని. సో ఓవరాల్ గా ఐపీఎల్ అనేది వచ్చాక దాని ప్రాముఖ్యతను అలా పెంచుకుంటూ వచ్చింది. అండ్ ఐపీఎల్ అనేది ఇప్పుడు మన భాగం అయిపోయింది, మన జీవితంలో ఒక భాగం. సమ్మర్ వచ్చిందంటే ఐపీఎల్ వస్తుంది అండ్ ఈవినింగ్ మ్యాచెస్ పక్కాగా మొత్తం అన్ని మ్యాచెస్ చూస్తాం. సో తెలియకుండా సమ్మర్ అలా అయిపోద్ది. సో ఐపీఎల్ అనేది క్రికెట్ ఫ్యాన్స్ కి చాలా చాలా రకాలుగా మంచి ఎంటర్టైన్మెంట్ అయితే ఇచ్చింది. అండ్ ఈసారి 10 టీమ్స్ ఉన్నాయి అండ్ మనం ఆల్రెడీ 10 టీమ్స్ స్క్వాడ్స్ కోసం మాట్లాడుకున్నాం. అండ్ ఇవాళ మ్యాచ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ప్రివ్యూ వీడియో అండ్ రివ్యూ వీడియోస్ కూడా వస్తూ ఉంటాయి. సో ఓవరాల్ గా టాప్ 4 లో ఉండే టీమ్స్ ఏంటి ఈసారి ప్లే ఆఫ్స్ లో ఏవి ఉండొచ్చు అన్న ఒక ప్రెడిక్ట్ చేయాలి అనుకుంటే పక్కాగా నాకు తెలిసినంత వరకు SRH నెంబర్ 1 అండ్ ముంబై ఇండియన్స్ నెంబర్ 2. బికాస్ ఆ రెండు టీమ్స్ బ్యాటింగ్ కానీ బౌలింగ్ కానీ పర్ఫెక్ట్ గా ఉంది. ముంబై ఇండియన్స్ బౌలింగ్ అయితే ఎక్సలెంట్ గా ఉంది, SRH బౌలింగ్ కూడా పర్ఫెక్ట్ గానే ఉంది, వాళ్ళ బ్యాటింగ్ కొంచెం ఎక్కువ డామినేటింగ్ గా ఉంది. సో ఓవరాల్ గా ముంబై SRH ఆల్మోస్ట్ 1-2 లో ఉండొచ్చు. బట్ ఉండకపోయినా ఇది ఐపీఎల్ కాబట్టి ఏదైనా జరగచ్చు. బట్ ప్రస్తుతానికి పేపర్ మీద ఉన్న స్క్వాడ్స్ చూసి నేను చెప్తున్నాను. సో SRH అండ్ ముంబై ఇండియన్స్ పక్కాగా. అండ్ హోమ్ అడ్వాంటేజ్ అండ్ వాళ్ళ ప్లేయర్స్ యూటిలైజ్ చేసుకునే విధానం వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని డెఫినెట్ గా చెన్నై సూపర్ కింగ్స్ ఉంటుంది ప్లే ఆఫ్స్ రేస్ లో. చెన్నై సూపర్ కింగ్స్ ఎప్పుడు కూడా ప్లే ఆఫ్స్ రేస్ లో ఉండడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ ప్లేయర్ మీద పెట్టిన ట్రస్ట్ అండ్ వాళ్ళ హోమ్ గ్రౌండ్ ని యూటిలైజ్ చేసుకునే విధానం. సో వీటన్నిటి వలన పక్కాగా చెన్నై సూపర్ కింగ్స్ కూడా 3 లో ఉంటుంది. అండ్ 4 విషయంకి వచ్చేసరికి పంజాబ్ వర్సెస్ ఆర్సీబీ. ఈ రెండు టీమ్స్ లో ఎవరు ఉంటారనేది ఎప్పుడు కొంచెం సందిగ్ధమే. ఎందుకంటే పంజాబ్ చూసుకుంటే మనం ప్రతి సీజన్ లో కూడా ఆల్మోస్ట్ ప్రతి సీజన్ లో వాళ్ళు ఆడుతూ ఉంటారు బట్ మ్యాచ్ అన్ని ఓడిపోతూ ఉంటారు. వాళ్ళు గెలుస్తారు అనే ప్రతి మ్యాచ్ ఓడిపోతారు, గెలవలేరు అనుకునే ప్రతి మ్యాచ్ గెలవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. బట్ పంజాబ్ ఎక్కడో ఆ గెలుపుని మాత్రం వాళ్ళ గుప్పెట్లో పెట్టుకోవడానికి మాత్రం ఎప్పుడు కొంచెం సక్సెస్ అవ్వట్లేదు. బట్ పేపర్ మీద ఈసారి టీం బాగుంది అండ్ వాళ్ళకి ఒక మెంటర్ హెడ్ కోచ్ అనుకోవాలి, మెంటర్ అనుకోవాలి, డైరెక్టర్ అనుకోవాలి, రిక్కీ పాంటింగ్ రూపంలో ఉన్నాడు. అండ్ ప్రెజెంట్ సక్సెస్ఫుల్ ప్లేయర్ అన్ని ఫార్మాట్స్ లో అంటే తను ఆడుతున్న ప్రతి ఫార్మాట్ లో శ్రేయస్ అయ్యర్. సో వీళ్ళిద్దరు కాంబినేషన్ లో పంజాబ్ కూడా రావచ్చు. అండ్ రజిత్ పటిదర్ కెప్టెన్సీ ఇవ్వడం వల్ల ఆర్సీబీ అండ్ ఫస్ట్ టైం పేస్ బౌలింగ్ అటాక్ కొంచెం మంచిగా ఉంది అని అనిపిస్తుంది. సో ఆర్సీబీ కూడా ఛాన్స్ ఉంది. బట్ ఆర్సీబీ పంజాబ్ లో ఎవరు ఉంటారు అనేది క్లారిటీ లేదు. నా ఉద్దేశం ప్రకారం పంజాబ్ లో పవర్ హిట్టర్స్ ఉన్నారు, ఆర్సీబీలో పవర్ హిట్టర్స్ ఉన్నారు, పంజాబ్ లో కొంచెం బ్యాలెన్సింగ్ ఉంది. బట్ ఆ బ్యాలెన్సింగ్ ని వాళ్ళ టీం కూర్పులో చూపించి పర్ఫార్మెన్సెస్ రావడానికి ఉపయోగించుకుంటారా లేదా అని తెలియదు. సో నెంబర్ 4 అయితే పంజాబ్
ఆర్సీబీ, బట్ ఎవరు ఉంటారని తెలీదు. అండ్ బాగా టఫ్ అనిపిస్తున్న టీం అంటే అసలు కొంచెం ఎందుకు ఇలాంటి స్క్వాడ్ ని ఇచ్చేసుకున్నారనే టీం అయితే మాత్రం రాజస్థాన్ రాయల్స్. అంటే యంగ్స్టర్స్ బాగా నమ్మారు, బట్ బాగా నమ్మినా కూడా వాళ్ళు ఎంతవరకు డెలివర్ చేస్తారో తెలీదు. బట్ యంగ్స్టర్స్ మీద అయితే మాత్రం చాలా పెద్ద ప్రెషరే ఉంటది. ఎందుకంటే చాలా పెద్ద ప్రైస్ ట్యాగ్స్ ఇచ్చి వాళ్ళని రిటైన్ చేసుకున్నారు. సో పక్కాగా వాళ్ళు డెలివర్ చేయాల్సి వస్తది. అండ్ కేకేఆర్ వాళ్ళు ఏదైతే రిటైన్ చేసుకున్నారో ఎక్సలెంట్ గా ఉంది. బట్ ఆప్షన్ లో వన్స్ వెంకీ అయ్యర్ కోసం ఎక్కువ వెళ్ళడం వల్ల ఏమో తెలియదు కానీ కొంచెం మంది ప్లేయర్స్ ని, ఇంపార్టెంట్ ప్లేయర్స్ ని అయితే వాళ్ళు వదులుకోవాల్సి వచ్చింది. సో కేకేఆర్ పక్కాగా కొంచెం బ్యాలెన్సింగ్ మిస్ అయింది. బట్ అజింక్య రహానే వన్ ఆఫ్ ది ఎక్స్పీరియన్స్ కెప్టెన్ ఇన్ ఐపీఎల్, అండ్ చందు పండిట్ బెస్ట్ కోచ్ ఫర్ రంజీ ట్రోఫీ. సో వీళ్ళిద్దరు కాంబినేషన్ కూడా మంచిగానే సెట్ అవుద్ది. సో కేకేఆర్ ఎప్పుడు కూడా గెలిచినప్పుడు ఏమో సూపర్ టీమ్ తో లేదు, వాళ్ళకున్న టీమే సూపర్ గా పర్ఫార్మెన్స్ ఇచ్చారు. సో కేకేఆర్ లో ఉన్న స్పెషాలిటీ అది. సో కేకేఆర్ డెలివర్ చేస్తదేమో అనిపిస్తుంది. లక్నో కూడా డెలివర్ చేయొచ్చు. అంటే ఇది జస్ట్ పేపర్ మీద ఉన్న స్క్వాడ్ అనాలిసిస్ బట్టే. బట్ లక్నోలో మొత్తం యంగ్ బౌలింగ్ అటాకే ఉంది, అండ్ అందరూ కూడా ఇంజ్యూర్ ప్రోన్ తో ఉన్నారు. ఒక్క ఫారెన్ ఎక్స్పీరియన్స్డ్ బౌలర్ కూడా లేకపోవడం మైనస్. మిచెల్ మార్స్ తో బౌలింగ్ వేయించమని ఆస్ట్రేలియా చెప్పింది. సో ఐపీఎల్ లో కూడా పక్కాగా మాక్సిమం బౌలింగ్ వేయడు. సమర్ జోసెఫ్ నే వాళ్ళు వాడుకోవాల్సి వస్తుంది. అండ్ ఢిల్లీ క్యాపిటల్స్ అంతా బాగానే ఉన్నట్టు అనిపిస్తున్నా ఎక్కడో కొంచెం ఇదిగా ఉంది. బికాస్ వాళ్ళకు కూడా పేస్ బౌలింగ్ అనేది ఎక్స్పీరియన్స్ గా లేదు. బట్ ఢిల్లీ పిచ్లు అన్ని చిన్నవి, స్పిన్నర్స్ ఎంతవరకు డెలివర్ చేసినా కూడా గట్టి లాగి కొడితే బయటకే వెళ్తుంది బాల్. సో స్పిన్నర్స్ అక్షర్ పటేల్ మంచి స్పిన్నర్ అండ్ కుల్దీప్ యాదవ్ మంచి స్పిన్నర్, బట్ వాళ్ళిద్దరూ ఎలా మొత్తం బౌలింగ్ అటాక్ ని కంట్రోల్ చేస్తారని తెలియదు. ఇంకా గుజరాత్ కూడా మిడిల్ ఆర్డర్ లో కొంచెం ఇబ్బందులు ఉన్నాయి. సో గుజరాత్ కూడా ప్రాబ్లం ఉంది. సో ఓవరాల్ గా నా వరకు అయితే టాప్ 4 ఆల్మోస్ట్ ముంబై, ఆర్సీబీ, ఎస్ఆర్హెచ్, చెన్నై, ఆర్సీబీ / పంజాబ్. ఎవరైనా ముందుకు రావచ్చు, ఎవరైనా వెనక్కి వెళ్ళొచ్చు, ఐపీఎల్ ఏదైనా జరగచ్చు కాబట్టి. సో మీ టాప్ 4 ఏది అని అనుకుంటున్నారో కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ. కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ ప్రివ్యూ కూడా వచ్చేస్తుంది. Bye.